హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు స్నితి ట్రెండ్స్. ఈరోజు స్నితితో కలిసి బెంగళూరులో ఉన్న ఫిష్ ఎక్వేరియంకి వెళ్తున్నాం. ఈ ఎక్వేరియంకి మేముండే ఏరియా నుంచి 1.5 అవర్ జర్నీ ఉంది. ఈ 1.5 అవర్లో ఫస్ట్ 15 మినిట్స్ ఆడుకుంది, 1 అవర్ స్లీప్ వేసింది, మళ్ళీ లాస్ట్ 15 మినిట్స్ ఎంజాయ్ చేసింది. మమ్మల్ని జర్నీలో ఎక్కడ ఇరిటేట్ చేయలేదు. ఇదంతా ఎక్వేరియంకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ మ్యూజియం అంట. ఇది లాస్ట్ 15 మినిట్స్ ఆఫ్టర్ స్లీప్ చాలా యాక్టివ్ అయిపోయింది. ఇంత యాక్టివ్నెస్ ఎక్వేరియంలో నాకు కనిపించలేదండి. ఎక్వేరియంలో చాలా కామ్గా ఉంది స్మృతి. ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఇది 1910లో కట్టిన పోలీస్ స్టేషన్ అంట. ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. ఇక్కడ కస్తూర్బా రోడ్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లోనే ఎక్వేరియం ఉంటుంది. ఈ ఎక్వేరియంకి పక్కనే క్యూబన్ పార్క్ ఉంటుంది. ఇదంతా క్యూబన్ పార్క్. ఈ వెహికల్ పార్కింగ్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం క్యూబన్ పార్కే ఉంటుంది. క్యూబన్ పార్క్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఐ థింక్ అడల్ట్స్కి. ఇదంతా పార్కింగ్ నుంచి బై వాక్ వస్తున్నాం అన్నమాట ఎక్వేరియం ఎంట్రన్స్కి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కిడ్స్ టాయ్స్ అమ్ముతున్నారు, లెఫ్ట్ సైడ్లో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకొకటి మనకి గూగుల్లో ఎక్వేరియం ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 30 to 40 రూపీస్ అని చూపిస్తుంది. కాదండి, మరి అది ఎప్పుడు అప్డేట్ చేశారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు అయితే అడల్ట్స్కి వీక్ డేస్లో 90, వీకెండ్స్లో 117 రూపీస్ ఉంది. బిలో 2 years కిడ్స్కి ఫ్రీ ఉంది. ఇది ఎక్వేరియం 2 floors ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్గా స్నితి బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట బయటకు వెళ్ళినప్పుడు. మేము నార్మల్గా వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడే తను బయట స్ట్రీట్ డాగ్స్ని చూసి చాలా ఎక్సైట్ అవుతూ స్మైల్ చేస్తుంది. అలానే ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. ఎక్వేరియంలో బాగా ఎంజాయ్ చేస్తుంది, లైవ్ ఫిషెస్ కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా అనుకున్నా. కానీ తను అలా ఏం లేదు. చూడండి, చాలా కామ్గా చూస్తూ ఉందంతే. ఇరిటేట్ చేయలేదు, ఎంజాయ్ చేయలేదు ఎక్వేరియంలో. ఇదంతా కింద ఫ్లోర్లో ఉన్న ఫిషెస్. కింద ఫ్లోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఓపెన్ పూల్ ఉంటుంది. ఇదంతా ఓపెన్ పూల్లో ఉన్న ఫిషెస్ అన్నమాట. నాకు లోపల కంటే ఈ బయట ఉన్న ఫిషెస్ చాలా బాగా నచ్చాయి, కలర్ఫుల్గా బాగున్నాయి. వీటికి ఫుడ్ పక్కన మనకి కప్స్లో సేల్ చేస్తున్నారు ఫీడ్ చేయడానికి. అవి తీసుకొని వచ్చి ఇక్కడ వాటికి వేయచ్చు. ఈ ఫిషెస్ చూసి స్నితి కూడా కొంచెం స్మైల్ చేసింది. నాకు కూడా ఇవి బాగా నచ్చాయి. ఈ పూల్కి మెయిన్ అట్రాక్షను ఇక్కడ పూల్ మధ్యలో డ్రై ఐస్ పెట్టారు. అది పొగ వస్తుంది కదా, అది బాగుంది. ఇది అక్కడ పూల్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తే మనకి టనెల్ ఉంటుంది. ఈ టనెల్ కూడా మనకి గూగుల్ ఫొటోస్లో చూసాను, చాలా పెద్ద పెద్ద ఫిషెస్, జలకన్యలు అవన్నీ కనిపించాయి. కానీ నాకు రియల్గా అక్కడ అవన్నీ ఏం కనిపించలేదండి. ఓపెన్ పూల్లో ఉన్నన్ని కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఇక్కడ లేవు. ఇక్కడ చూడండి, చాలా చిన్నవి తక్కువ ఫిషెస్ ఉన్నాయి. నేను గూగుల్లో చూసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినంత అయితే లేదు ఈ టనెల్ ఎగ్జిట్ నుంచి ఇది సెకండ్ ఫ్లోర్, ఎక్వేరియం సెకండ్ ఫ్లోర్కి వే అన్నమాట. ఈ పక్కనే ఉన్న క్యూబన్ పార్క్లో స్నితి కొంచెం యాక్టివ్ అయింది. క్యూబన్ పార్క్కి వెళ్ళినప్పుడు కొంచెం స్మైల్ చేస్తూ బాగానే ఎంజాయ్ చేసింది అనిపించింది. నేను ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి. ఇది సెకండ్ ఫ్లోర్ ఎంట్రీ. మేబీ కొంచెం పెద్ద పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారేమో. స్నితి చిన్న పాప కదా, 7 months పాప, అంత తనకి ఇంకేం అర్థం కాలేదు కావచ్చు.
ఈ వైట్గా ఉన్నాయి కదా, వీటి పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఆ గ్లాస్ని కిస్ చేస్తున్నట్టు అనిపించిందండి. చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో ఫిషెస్ చాలా ఉన్నాయి, కానీ నేను అన్ని వీడియో తీయలేదండి, కొన్నే తీసాను. ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నీతి ట్రెండ్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.